నా పేరు శంకర్. ఏం చేస్తావు? నేను మార్కెటింగ్ చేస్తాను. నేను హోల్సేల్ హార్డ్వేర్ డోర్ విండో ఫిట్టింగ్స్. ఎక్కడ ఇదేనా ఏరియా? అంటే మా సిటీ మొత్తం ఉంటుంది మాది. కచ్చిబౌలి, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, మొత్తం సిటీ డైలీ ఒక రూల్ వైజ్ ఉంటుంది మాది. ఇక్కడే ఉంటావా? ఇక్కడే బర్త్ పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. ఏముంది జస్ట్ మళ్ళీ ఒక 4-5 months గ్యాప్ లోనే మళ్ళీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఏంది ఏమనుకుంటున్నారు మరి సికింద్రాబాద్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? సికింద్రాబాద్ అంటే ఫస్ట్ మా మంత్రి ఉండే పద్మారావు సార్, ఆయన ఎంపీగా సీట్ తీసుకున్నారు కాబట్టి ఆయనకే మేము సపోర్ట్ చేస్తాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ పార్టీ వరకు. ఆయన ఎవరు అనేది కిషన్ రెడ్డి మాత్రము అక్కడ కాచిగూడ, అంబర్పేట అక్కడ వరకు ఐడియా ఉంది. పజ్జన కూడా ఓన్లీ సికింద్రాబాద్ ఇక్కడ వరకే ఉంది కదా. ఇక్కడ వరకు అంటే పజ్జన అయితే మొత్తం సిటీ మొత్తం తెలిసిన 2 times మంత్రి అయినాడు ఆ సారు. అది కాదు, పజ్జన 2 times రాష్ట్ర మంత్రి. అదే కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్. ఆయన 5 years చేసిండు సార్. 5 years చేసిండు. మా కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఒక రోజు కూడా రాలేదు, ఒక రోజు కూడా మాట్లాడలేదు. డైలీ జస్ట్ వస్తున్నాడు అన్న, అక్కడ కాదు ఎక్కడ లాలపేట వస్తాడు, కార్నాఫ్ వస్తాడు, అక్కడ వెళ్ళిపోతాడు. ఆయనతో మాట్లాడదామని ఆయన అపాయింట్మెంట్ ఇయ్యారు. వాళ్ళు ఏమనంటే బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఎంపీ అని అంటారు. ఎవరు అసలు ఎంపీ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నాలా అవుతుంది. ఇక్కడ ఓవర్ఫుల్ ఉంది. అందరు అంటారు మా బీజేపీ వాళ్ళు వేపిస్తున్నారు, మా కార్యకర్తలు వేపిస్తున్నారు అంటారు. వాళ్ళు ఇనాగ్రేషన్ చేసింది అంతా చేసింది మా ఎమ్మెల్యే పద్మారావు సార్ గానే చేసారు. ఇనాగ్రేషన్ కూడా అర్థం చేసిన తర్వాత వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది మా నరేంద్ర మోడీ గారే ఫండ్ రిలీజ్ చేసినారు అంటారు. కానీ చేసింది నరేంద్ర మోడీ పజ్జన. ఇక్కడ పజ్జన ఇనాగ్రేషన్ చేసినప్పుడు పజ్జన అని చెప్తాం. ఇంత ఓవర్ఫుల్ నాలా ఉంటుంది. అక్కడ నుండి పై నుండి కింది వరకు వస్తుంది. కానీ పక్కకు వర్క్ నడుస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఏదైనా కానీ మా మోడీ గారు చేపించారు అని అంటారు. మోడీ గారు ఎక్కడ ఉంటో తెలియదు. మా కిషన్ రెడ్డి గారు అంటారు. కిషన్ రెడ్డి గారు పాస్ చేశారు ఈ ఏరియా మొత్తం. మా కిషన్ రెడ్డి గారు ఎంపీ అక్కడ నుండి లెటర్ పెట్టి తీసుకొచ్చినాం అని అంటారు. కానీ వాళ్ళు ఎవరో తెలియదు. మా పజ్జన కాబట్టి ఇక్కడ ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ 2 సార్లు మా ఎమ్మెల్యే మంత్రి ఆయనకే సపోర్ట్ చేస్తాం. ఆయనకే సపోర్ట్ చేస్తారు. మరి ఏమంటారు ఇప్పుడు పోలరైజేషన్, హిందుత్వము, అది ఇది రాముడు, తర్వాత హనుమాన్ జయంతి ఎట్లా మరి? అది రాముడు హనుమాన్ జయంతి అంటే అది తెలుగు జమానాలో అప్పటి నుండి రావడం. ఇప్పుడు కొత్తగా ఏదో రామ మందిర్ కట్టిరు, మేమే శాసిస్తున్నాం, మేమే పెట్టినాం, మేమే మోడీ గారు చేస్తున్నారు అంటే కాదు కదా. అందరు భక్తి నుండి చేసిరు. భక్తి నుండి రామ మందిర్ కడుతున్నారు అంటే 10 rupees టోకన్, 50 rupees, 100 rupees కూడా లిస్టు రాశారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు మన అదేమంటారు సార్ ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చి కూడా మీరు తోచిన కాడికి ఎంత అయితే అంత అమౌంట్ అని 15 rupees, 50 rupees, 100 rupees అట్లా రాయడం జరిగింది. ఇప్పుడు అందరు పబ్లిక్ అందరు ఇచ్చారు. మళ్ళీ ఏమంటారంటే కాదు మోడీ గారే చేశారు అని అంటారు. అదే ఎంతవరకు నిజం? అందరు భక్తితోనే ఇస్తారు కదా. డొనేట్ చేశారు. 10 rupees అని ఇవ్వండి అని అన్నారు. 10 rupees ఇచ్చారు, 100 ఇచ్చినారు, 50 ఇచ్చినారు, 500 ఇచ్చారు. అట్లా నడుస్తుంది భక్తి నుండి. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చెప్పగలుగుతారు చెప్పండి ఇక్కడ లాలాపేట ప్రజలు? లాలపేట ప్రజలు అంటే ఇక మా దగ్గర కాబట్టి మాకు అందుబాటులో ఎవరు ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. అంతే. ఎవరు ఉంటారు మరి? ఇక మా ఏరియా మా పజ్జన గారు వాళ్ళకే సపోర్ట్ చేస్తాం మేము.